హలో డలింగ్స్, రండి అరుణాచలం వెళ్దాం. మనకి అరుణాచలంలో శివుడు అగ్ని రూపంలో దర్శనమిస్తాడు. ఆ అరుణాచలానికి వెళ్ళాలంటే మనం అనుకుంటే వెళ్ళలేము. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. అలానే అరుణాచలం వెళ్ళాలంటే ఆయన దగ్గర నుంచి పిలుపు రావాలి. అరుణాచలం గురించి గరికపాటి గారు ఏమన్నారో వినండి. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచలానికి వెళ్ళలేకపోతున్నారా? సరే, ఒక స్మాల్ సజెషన్, ఇది వినండి. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనుడులే భోలా శంకరుడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లింక్స్. ఫస్ట్ మనం తిరువన్నామలై స్టేషన్కి రీచ్ అవ్వాలి. స్టేషన్ నుండి అరుణాచలం టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మనకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ లాకర్స్ ఆల్సో అవైలబుల్గా ఉంటాయి. రూమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 500 అండ్ 100 రూపీస్ ఫర్ 1 లాకర్. రూమ్స్ తీసుకోకపోతే స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోండి. అక్కడి నుంచి ఫ్రెష్ అయిపోయి మనం గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యాక రాజగోపురానికి వెళ్ళి రాజగోపురం ఎదురుగా టెంకాయ దీపం పెట్టేసి రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణలో మనకి 10 లింగాలు దర్శనం ఇస్తాయి, కానీ మ్యాప్లో 8 లింగాలు ప్రజెంట్ చేసి ఉంటారు. ఎందుకో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి లింక్స్. ఫస్ట్ మనకి ఇంద్రలింగం దర్శనం ఇస్తుంది. రాజగోపురం నుంచి 250 మీటర్స్ డిస్టెన్స్లో ఇంద్రలింగం ఉంటుంది. నెక్స్ట్ మనకి అగ్నిలింగం దర్శనం ఇస్తుంది. అక్కడ కరంగలిమాల అవైలబుల్గా ఉంటుంది. 1000 రూపీస్ ఉంటుంది ప్రైస్. అగ్నిలింగం దర్శనం అయిపోయిన తర్వాత కాళీ అమ్మవారి గుడి వస్తుంది. అక్కడ దిష్టి తీసుకుంటే మంచిది. నెక్స్ట్ మనకి యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, చంద్రలింగం దర్శనమిస్తాయి. తర్వాత కుబేరలింగం దర్శనమిస్తుంది. కుబేరలింగం దర్శనం అయిపోయిన తర్వాత మోక్ష మార్గం వస్తుంది. మోక్ష మార్గం అంటే ఆ మార్గంలో నుంచి బయటకు వస్తే మనకి మోక్షం లభిస్తుందని అందరి నమ్మకం. తర్వాత మనకి ఈశాన్యలింగం దర్శనమిస్తుంది. ఈశాన్యలింగం దర్శనం చేసుకొని రాజగోపురం దగ్గరికి వచ్చేస్తే మన 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. తర్వాత రాజగోపురం నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి. మీరు నార్మల్ డేస్లో వస్తే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోండి, కానీ పౌర్ణమిలో కానీ కార్తీక మాసంలో కానీ వీకెండ్స్లో కానీ వస్తే 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళండి. 50 రూపీస్ టికెట్ తీసుకుంటే ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. మేము వెళ్ళినప్పుడు 50 రూపీస్ క్యూ ఫస్ట్ పంపించాకే ఫ్రీ దర్శనం వాళ్ళని పంపించారు. మీరు కూడా 50 రూపీస్ టికెట్ తీసుకోండి, ఎందుకంటే శివయ్యని కొంచెం దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకోండి. గుడిలో నిత్య అన్నదానం జరుగుతుంటుంది. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. దర్శనం అయిపోయాక ప్రశాంతంగా ప్రసాదం తినేసి ఒక 10 నిమిషాలు కూర్చొని తర్వాత రమణ ఆశ్రమం విజిట్ చేయడానికి వెళ్ళండి. శ్రీ రమణ ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ రమణ మహర్షి గారు అక్కడ జీవన సమాధి అయ్యారు. అక్కడి నుండి స్కంద ఆశ్రమానికి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. మనకి ఈ దారి మధ్యలో వ్యూ పాయింట్ అండ్ శ్రీ రమణ మహర్షి జీవన సమాధి కూడా కనిపిస్తుంది. ఆశ్రమాన్ని విజిట్ చేశాక మళ్ళీ తిరువన్నామలై స్టేషన్కి రీచ్ అయిపోండి. నేనేమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి లింక్స్.